ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా అనుకుంటున్నా. ఇవాళ బ్లాగ్ వచ్చేసి నేనైతే మష్రూమ్ బిర్యానీ అయితే చేస్తున్నాను. ఎలా చేస్తానని సింపుల్ గా నా స్టైల్లో చూపిస్తాను. ఎంతకంటే ముందు ప్లీజ్ అండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీరు లాస్ట్ టైం చూసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సరేనా? నాకైతే సపోర్ట్ చేయండి. రండి, నేను మష్రూమ్ బిర్యానీ ఎలా చేస్తానని మీకైతే చూపిస్తాను. ఫస్ట్ అయితే మష్రూమ్ ని ఇలా వాటర్ లో నీట్ గా కడిగి అయితే పైన లేయర్ అంతా తీసేసుకొని కట్ చేసి అయితే పక్కకైతే పెట్టుకోవాలండి. దీంట్లోకి మనం బిర్యానీ మసాలాలు అయితే చూడండి ఇవైతే వేస్తున్నాను. పిల్లలు కదా అండి, కొంచెం ఘాట్ అయితే తక్కువ పెట్టుకుంటున్నాను. ఇప్పుడైతే కడాయి అయితే హీట్ అయిపోయిందండి. దీంట్లోకి ఆయిల్ అయితే వేసుకుంటున్నాను బిర్యానీకి సరిపడా. దీంట్లో మసాలాలు కూడా వేసుకొని అయితే ఒకసారి అయితే ఫ్రై చేసుకుందామండి. చాలా సింపుల్, చాలా తక్కువ టైంలో ఈజీగా చేసుకోవచ్చండి. పిల్లలకు నచ్చేలా ఇలా సింపుల్గా చేయండి, ఖచ్చితంగా నచ్చుతుంది. దీంట్లోకి ఒక పెద్ద సైజు ఆనియన్స్ అయితే ఇలా పొడవులా కట్ చేసుకొని అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. దీంట్లో జీడిపప్పు కూడా వేసుకుంటున్నానండి. మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయండి. ఇవైతే కలర్ చేంజ్ అయిపోయినాయి కదా చూడండి. దీంట్లోకి ఒక 5-6 పచ్చిమిర్చి అయితే వేసుకుంటున్నాను పొడవులా కట్ చేసి. ఇది ఒకసారి కలుపుకొని దీంట్లోకి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు దంచి అయితే వేసుకోండి, చాలా బాగుంటుంది ఫ్లేవర్ అయితే. ఇదంతా కూడా వేసుకొని అయితే ఒకసారి కలుపుకుంటూ ఫ్రై అయితే వేసుకోవాలండి, పచ్చివాసన పోయేంత వరకు కూడా. ఇవంతా కూడా ఫ్రై అయిపోయినాయి కదా. దీంట్లోకి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ అయితే వేసుకుందాము. మీకు కొలతలతో కావాలంటే 200 గ్రామ్స్ మష్రూమ్స్ అండి, 1/2 kg బాస్మతి రైస్ వేసుకొని అయితే బిర్యానీ అయితే చేసుకుంటున్నాను నేను. మీకు కావాలంటే క్వాంటిటీ పెంచుకోవచ్చు. ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై అయిపోయినాయి. దీంట్లోకి మసాలాలు అయితే వేసుకుంటున్నాను. 1 స్పూన్ గరం మసాలా, ధనియాల పొడి, పసుపు, పుదీనా ఇవన్నీ కూడా వేసుకొని అయితే మష్రూమ్స్కి అయితే మంచిగా పట్టేలా ఒకసారి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. అన్నీ కూడా ఇప్పుడే వేసుకోవాలి, అలా అయితేనే బిర్యానీ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై అయిపోయినాయి కదా. దీంట్లోకి 1 కప్పు నేను పెరుగు అయితే వేసుకుంటున్నాను, ఫ్రెష్ది. మీకు కావాలంటే దీంట్లోకి టమాటా ప్యూరీ అయినా వేసుకోవచ్చు, కానీ పెరుగు వేస్తేనే టేస్ట్ అనేది బాగుంటుంది, రైస్ పిల్లలకి నచ్చుతుందండి. ఇవన్నీ కూడా వేసుకొని ఒకసారి ఇలా కలుపుకొని ఆయిల్ పైకి వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకుందామండి. ఇప్పుడైతే ఫ్రై అయిపోయినాయి కదా. దీంట్లోకి 1 స్పూన్ కారం, 1.5 స్పూన్ అయితే సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. మీ టేస్ట్ తగ్గట్టు అయితే మీరు వేసుకోవచ్చు. సాల్ట్ కానీ కారం కానీ చేంజ్ చేసుకోవచ్చు అండి, పర్లేదు. ఇవన్నీ కూడా ఒకసారి కలుపుకొని దీంట్లోకి మనం నానబెట్టుకున్నాం కదండి బాస్మతి రైస్, ఈ రైస్ కూడా వాటర్ లేకుండా చూసి అయితే దీంట్లో వేసుకుందాము. ఇప్పుడు రైస్, మసాలాలు ఇవన్నీ కూడా మంచిగా మిక్స్ అవ్వాలంటే ఒకసారి అయితే కలుపుకోవాలండి. చూడండి, నేను చూపించినట్టుగా చాలా స్లోగా అయితే కలుపుకోండి, లేకపోతే రైస్ అనేది విరిగిపోయి మనకి బిర్యానీ అనేది అంత పర్ఫెక్ట్గా కనబడదు చూడ్డానికి. కాబట్టి చాలా జాగ్రత్తగా అయితే కలుపుకోండి, రైస్ విరగకుండా. ఇలా కలుపుకొని అయితే మసాలాలన్నీ కూడా మిక్స్ అయ్యేలా చూసుకుందాము. ఇవన్నీ కూడా మంచిగా మిక్స్ అయిపోయినాయి కదా. దీంట్లోకి 1.5 కప్పు వాటర్ అయితే వేస్తున్నాను, అంటే 1 కప్పు రైస్ అండి, 1.5 కప్పు వాటర్ అయితే వేస్తున్నా. అలా అయితేనే పర్ఫెక్ట్గా మనకి రైస్ అయితే కుక్ అయిపోద్దండి. చూడండి, వాటర్ పోసాక ఒకసారి ఇలా కలుపుకొని సాల్ట్ అయితే చెక్ చేసుకోండి, ఇప్పుడే తక్కువ అయితే వేసుకోండి మళ్ళీ. నేను దీంట్లోకి ఒక నిమ్మకాయ అయితే వేసుకుంటున్నాను, రసము. ఒక పెద్ద సైజు నిమ్మకాయ రసం అయితే వేసుకుంటున్నాను. మీకు కావాలంటే వేసుకొని, లేకపోతే స్కిప్ చేయొచ్చు. అలాగే పుదీనా, కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని అయితే ఒకసారి కలుపుకొని అయితే మనం ఆవిరిపోకుండా మూత పెట్టి అయితే ఉడికించుకోవాలండి. చాలా బాగుంటుందండి, పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. మనకు కూడా చాలా తక్కువ టైంలో బిర్యానీ అనేది రెడీ అయిపోద్దండి. చూడండి ఎలా అయిందో, అసలు రైస్ విరగకుండా చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి మీకు తెలియకపోతే, సరేనా? వీడియో గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. వీడియో పర్ఫెక్ట్ కొలతలు కావాలన్నా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను, సరేనా? చూడండి, రైస్ అయితే పర్ఫెక్ట్గా అయిపోయింది. దీంట్లోకి కాంబినేషన్ అయితే బటర్ పన్నీర్ మసాలా కర్రీ అండి, చాలా బాగుంటుంది. చూడండి, చాలా టేస్టీగా, చాలా కలర్ఫుల్గా, పిల్లలకి నచ్చేలా సింపుల్గా టేస్టీగా చాలా బాగా చేసుకోవచ్చండి, సరేనా? వీడియో నచ్చితే లైక్ చేయండి.